అనగనగా ఒక చిన్న పాప అడవిలోకి వెళ్ళింది. ఆమె చుట్టూ ఉన్న పూలను, సీతాకోకచిలుకలను చూస్తూ ఆనందించింది. ఆ అడవిలో ఒక పులి ఒంటరితనంతో నది దగ్గర తన ప్రతిబింబాన్ని చూస్తూ ఉండేది. పాప పులిని చూసి భయపడకుండా నవ్వుతూ దాని వైపుకు వెళ్ళింది. పులి ఆశ్చర్యంగా చూసింది. పాప తన బుట్ట నుండి ఒక పండు తీసి పులికి ఇచ్చింది. పులి దాని వాసన చూసి పాపను ముచ్చటగా చాపి మెత్తగా నాకింది. పాప, పులి కలిసి అడవిలో తిరిగారు. పులి సరస్సు దగ్గర నీటితో ఆడుతూ పాపపై చల్లింది. ఊరివాళ్లు పాప కనిపించకపోవడంతో ఆందోళన చెందుతూ అడవిలో వెతుక్కున్నారు. ఊరివాళ్లు పాప పులితో ఆడుతున్నదాన్ని చూసి భయపడ్డారు. పులి పాపను రక్షించడానికి నిలిచింది. పాప పులి స్నేహితుడని చెప్పింది. ఊరివాళ్లు పులి హాని చేయదని తెలుసుకుని ధన్యవాదాలు తెలిపారు. ఆ పులి ఊరిని సందర్శిస్తూ అందరి మిత్రుడిగా మారింది. పాప, పులి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. పిల్లలు, ఈ కథలో నీతి ఏంటి అంటే, స్నేహానికి హద్దులు, భయాలు లేవు.